నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక తాత తన మనవడి పేరు మీద విలువైన భూమిని వీలునామా రాశాడు. అత్యాశకు పోయినటువంటి మనవడు ఆ తాతని మర్డర్ చేసినాడు. మర్డర్ చేసి ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు. సో ఆ తాత యొక్క తమ్ముడు ఎవరైతే ఉన్నారో అతను ఆ వీలునామా రాసిన ఆస్తి ఆ మనవడికి దక్కకూడదని ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇలాంటి సందర్భాలలో ఆ మనవడికి ఆ వీలునామా రాసిన ఆస్తి దక్కే అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, సాధారణంగా మన దేశంలో ఉన్నటువంటి హిందూ వారసత్వపు చట్టం 1956 ప్రకారంగా ఆస్తులు ఏ రకంగా సంక్రమించాలి అనేది ఈ చట్టం చెప్తుంది. సో ఈ చట్టం ప్రకారంగా ఎవరైనా సరే హిందూ మతంలో నుంచి మరొక మతంలోకి మారిన తర్వాత వారసత్వపు ఆస్తిలో వాటా అడిగే హక్కును కోల్పోతారు. అదేవిధంగా ఎవరైనా సరే తల్లిదండ్రులు తమకు ఆస్తులను ఇవ్వటం లేదని వారి మీద హత్యా ప్రయత్నం చేసినా లేకపోతే వారిని హత్య చేసినా ఆ వారసులకు ఆ తల్లిదండ్రుల ఆస్తిలో వాటా అడిగే హక్కు లేదు, వాటాని కోల్పోతారు. ఈ కేసులో కూడా ఎవరైతే మనవడు వీలునామా రాసినటువంటి తాతను హత్య చేశాడో ఆ ఆస్తి ఆ మనవడికి చట్ట ప్రకారంగా దక్కదు.